అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్గా, మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో ఉండే తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని లాస్ట్ వరకు తోడుగా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. సో వాళ్ళకి ఈ జర్నీలో మా సపోర్ట్ ఖచ్చితంగా ఉండి వాళ్ళ మంచి బిడ్డని తీసుకునేదానికి మేము కృషి చేస్తాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం శారీరక లోపం సరిచేసే దానికోసం మనం టెస్ట్లు అది చేస్తాము. కానీ మెయిన్ ప్రాబ్లం అది కాదు. మానసికంగా మనలో ఉండే డౌట్స్, మనలో ఉండే నెగటివ్, నాకు ఇది కష్టం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వస్తుందా రాదా, 30 years వచ్చేసింది, అవుతుందా కాదా, ఇటువంటి డౌట్స్ తెలియకుండా ఉంటుంది. కొంతమందికి కంటిన్యూస్గా అదే ఆలోచన ఉంటుంది, కొన్నిసార్లు అప్పుడప్పుడు వస్తుపోతుంటుంది. సో ఆ డౌట్ అది క్లియర్ అవ్వడం అనేది ఎట్లా పోతుందంటే, మనం చేసిన లేదా ఇటువంటి స్టోరీస్ కానీ, వాళ్ళు చాలామంది ఇట్లా ప్రాబ్లం ఉండిన వాళ్ళు ఎట్లా వాళ్ళ బిడ్డని తీసుకోగలుగుతారు అనేది మనం తీసుకునేటప్పుడు, తెలుసుకునేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు, దాన్ని ఒప్పుకునేటప్పుడు, అప్పుడు మనకు కూడా అది ఈజీ, ఇది పెద్ద విషయం కాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మెయిన్. దీని మీద ఎందుకు మేము ఫోకస్ చేస్తాం అంటే, మనం ఒక మంచి తల్లిదండ్రులుగా ఆ బిడ్డ రాకముందు మనల్ని తయారు చేసుకోవడం. ఇది ఎందుకు అవసరం అంటే, అప్పుడు మనం ఖచ్చితంగా మనం చెప్తాం, వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అంటే వెల్ ట్రైన్డ్ బేబీ. ఆ బిడ్డ ఇప్పటి నుంచే మళ్ళీ ప్రెగ్నెన్సీలోనే బాగా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తే జీవితాంతం లైఫ్ బాగుంటుంది. హెల్త్ పరంగా, ప్రవర్తన పరంగా, తెలివితేటల పరంగా. మనకు కూడా అంతకుముందు ఉండే, మన మీద ఉండే డౌట్, బయట పరిస్థితులు బట్టి ఉండే డౌట్ మెల్లమెల్లగా తగ్గుతుంది. మనం స్ట్రాంగ్గా ఉంటాము. అట్లా స్ట్రాంగ్ చిల్డ్రన్నే మనం పుట్టించుకుంటాము. ఇది మనం చేయకపోతే ఎలాగో ఒక బిడ్డ వస్తుంది, కానీ బిడ్డని అప్పుడు మార్చడం చాలా కష్టం. ఇప్పుడు మనం సమాజంలో ఉంటున్నామంటే మనకి బాగానే జరిగిపోతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు భద్రతా భావం అనేది సమాజంలో తగ్గిపోతుంది. ఎందువల్ల? ఎవరో కన్న బిడ్డ వల్లనే జరుగుతుంది. మన బిడ్డ అట్లా ఉండకూడదు. మన బిడ్డ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందిని మంచిగా చూడాలి. అటువంటి గట్టి సంకల్పం ఆ తల్లిదండ్రులకే వస్తుంది. అది తీసుకోవాలి. అప్పుడు మనం ఇష్టంగా అది చేసుకునేటప్పుడు, మన ఇష్టానికి పవర్ ఇచ్చినప్పుడు, అది ఈజీగా శరీరం బాగా దానికి కోఆపరేట్ చేస్తుంది. మంచి బిడ్డని మీరు తీసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఈజీగా అయ్యే ముందు కష్టంగా ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని కూడా మనం ఇష్టంగా తీసుకుంటాం.